హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? మార్నింగ్ వాక్ వెళ్తున్నాను అనమాట. వెళ్తూ మీకు ఉమెన్ దేశం గురించి, మళ్ళీ ఇక్కడ అంటే మా ఏరియాలో ఏం పనులు ఉన్నాయి అంటే ఇండియాలో లాగే ఇక్కడ అన్నీ పండ్ల చెట్లు ఉన్నాయి. ఎడారి దేశమైనా కూడా చాలా బాగా చెట్టును వాళ్ళ ఇంటిలో పెంచుతున్నారు. అది ఎలా పెంచుతున్నారంటే అక్కడ వర్కర్స్ అందరూ మన ఇండియన్స్ అన్నమాట. సో మన ఇండియన్స్ మ్యాంగోస్, లెమన్ ట్రీస్, జామ చెట్లు అన్నీ వాళ్ళే పెంచుతున్నారన్నమాట. ఇది మా పార్కింగ్ వ్యూ. ఇది ఎంట్రీ వ్యూ అన్నమాట అపార్ట్మెంట్లోకి. ఇలా వెళ్ళి ఆ లెఫ్ట్లో, ఆ చివరిలో లెఫ్ట్ వెళ్తే ఎగ్జిట్. మళ్ళీ ఈ డౌన్లో వెళ్తే అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఎంట్రీ రెండు ఉందన్నమాట రైట్లో. ఇది బ్యాడ్మింటన్ కోర్టు. ఈవినింగ్ టైమ్స్లో బ్యాడ్మింటన్ ఆడతారనమాట. చూడండి, ఇప్పుడు మీకు ఇల్లు ఉమెన్లో అన్నీ పొట్టిగా ఉంటాయని చెప్పాను కదా. ఐ మీన్ సింగిల్ ఫ్లోర్స్ అనమాట దాదాపు ఇల్లులన్నీ. ఇలా అపార్ట్మెంట్ చాలా అరుదు అనమాట. ఎందుకు ఇలా వాళ్ళు చిన్నవిగా అంటే ఐ మీన్ సింగిల్ ఫ్లోర్లో ఉన్నారంటే వీళ్ళ ట్రెండ్ అని వీళ్ళు అంటున్నారు అనమాట. అంటే ప్రపంచ దేశాలన్నీ ఎత్తైన భవనాలు కడుతుంటే వీళ్ళు మాత్రం పాత సాంప్రదాయంలో అలాగే సింగిల్ ఫ్లోర్ ఇళ్ళని నిర్మిస్తున్నారు. ప్రతి ఇళ్ళల్లో ఏదో ఒక పండ్ల చెట్లు ఉంటాయి. డేట్స్ అనే కాకుండా చూడండి, ఇది మాడి చెట్టు, మాడి పండ్లు వచ్చున్నాయన్నమాట. ఇది మునక్కాయ చెట్లు. ప్రతి ఇంటికి ఒక మునక్కాయ చెట్టు ఉంటుంది డేట్స్ చెట్టు. తర్వాత అది ఎందుకు పెంచుతారో అర్థం కాదు. మునక్కాయలు కొయ్యరు, అలాగే వదిలేసి ఉంటారు. ప్రతి ఇంటికి ఉంటుంది. వాళ్ళ సాంప్రదాయం ఏదో అనుకుంటా. వేప చెట్లు, ఎడారిలో వేప చెట్లు, మునగ చెట్లు, మాడి చెట్లు అన్నీ ఉన్నాయి. చూడండి డేట్స్, చూడండి జూమ్ చేసి చూపెడుతున్నాను. కాయగా ఉన్నాయన్నమాట. ఇది 2 monthsలో పండు అయిపోతుంది, ఎల్లో కలర్కి మారిపోతుంది అన్నమాట. సపోటా చెట్లు, ఇలా ప్రతి ఇంటికి వాళ్ళు చెట్లు మాత్రం బాగా పెంచుతారు వీళ్ళు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఉమెన్ దేశం గురించి మీకు చెప్పాలి. అది భారతదేశంతో ఎలా మిత్ర సంబంధం ఉందో. ఇంతకుముందు ప్రీవియస్ కింగ్ ఉండేవాడు అనమాట ఇక్కడ, కబూస్ బిన్ సయద్ అని. ఆ రాజు ఈ దేశాన్ని చాలా అభివృద్ధి చేశారనమాట. ఐ మీన్ 1970 వరకు ఈ దేశం అసలు అభివృద్ధి చెందలేదు. వితిన్ 20 years ఎంతలా అభివృద్ధి చెందిందంటే భారతదేశ పౌరులకు కూడా ఇక్కడ ఉపాధి కలిగించేంత అభివృద్ధి చెందిందనమాట వితిన్ 20 years. మన భారతదేశ పౌరులు ఇక్కడ ఉమెన్లో 20% పాపులేషన్ ఉన్నారు.
42% ఒమానీస్, రిమైనింగ్ అదర్ కంట్రీస్ వాళ్ళు. చూడండి జామ్ చెట్టు. ఇప్పుడు టైము 9 అవుతుంది అనమాట. ఒక్క షాప్ కూడా ఓపెన్ లేదు, అన్నీ బంద్ ఉంటుంది. నార్మల్ 11-11:30కి ఓపెన్ అవుతాయి షాప్స్ అన్నీ. నిన్న ఫెస్టివల్ కదా, సో చూడండి ఒక కర్ఫ్యూ లాగా బంద్ లాగా ఉందన్నమాట. గ్రాసరీ షాప్ ఒకటి ఓపెన్ ఉంది. ఈ హోటల్ వచ్చి ఒమానీ హోటల్ రెస్టారెంట్ అనమాట. ఇది ఇక్కడ చూసారా, వాళ్ళ పాత సాంప్రదాయపు వస్తువుల్ని ఆ హోటల్ మీద స్టిక్ చేసి పెట్టున్నారు. ఇది వీళ్ళ కల్చర్ అనమాట. చాలా వీళ్ళు వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతారనమాట. ఇది రెస్టారెంట్స్ మొత్తం క్లోజ్. మళ్ళీ నైట్లో రెస్టారెంట్స్ బాగా ఉంటుంది అనమాట ఇక్కడ, కలర్ఫుల్గా. బయట ఫ్రెష్ ఎయిర్కి ఇలా ఫుడ్ని ఎంజాయ్ చేస్తుంటారు ఇక్కడ. ఇది చాలా ఫేమస్ అనమాట. వరుసగా అన్ని రెస్టారెంట్స్, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలో కూడా అర్థం కాకుండా ఉంటుంది. అన్ని చోట్ల టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత నేను పార్క్ అని చెప్తుంటాను కదా, పార్క్ దగ్గరికి తీసుకెళ్తాను ఇప్పుడు. అంటే ఈ ఒమాన్ దేశంలో సంవత్సరానికి ఒక్కసారి లేదా 2 సార్లే వర్షపాతం ఉంటుందన్నమాట. ఆ వర్షపాతంలోని ఇంత గ్రీనరీ, పార్క్ ఎంత గ్రీన్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈవినింగ్ టైమ్స్లో. ఇది పవర్ ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది ఇక్కడ. ఏరియాకి ఒకటి ఉంటుందన్నమాట ఇక్కడ, ఇట్లా క్లోజ్డ్గా ఉంటుంది. మన ఇండియాలో అలాగ ఓపెన్ ఉండదు. చూసారు ఎంత గ్రీనరీ, ఎడారిలో ఇంత గ్రీనరీ. చుట్టుపక్కలంతా ఎడారే, జస్ట్ ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే ఎడారి ఉంది. ప్రీవియస్ రాజు గురించి చెప్తున్నాను కదా, సుల్తాన్ బిన్ సయద్ గారు. వాళ్ళు పూణేలోనే చదువుకున్నారనమాట. శంకర్ దయాళ్ శర్మ గారు ఆ రాజుగారి గురువు గారు అనమాట. అలా మన దేశానికి ఒమాన్ దేశానికి మిత్రబంధం చాలా ఉందంట. ఎన్ని సంవత్సరాలు అంటే 50 ఇయర్స్గా, లాస్ట్ 50 ఇయర్స్గా. ఎక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేసేది మనమే అనమాట. ఒమాన్ దేశం నుంచి ఎక్కువగా మనమే కొంటుంటాం భారతదేశం. ఇలా ఏరియాకు ఒక పార్క్ ఉంటుంది స్పేషియస్గా, పిల్లలు ఆడుకోవడానికి సూపర్ కదా. ఇలా వాక్ ట్రాక్, మొత్తం డేట్స్ చెట్లు, ఎక్కడ చూసినా డేట్స్ చెట్లు. ఇది చూసారా, పార్క్లో మల్లెపూ చెట్టు. రోడ్డు క్రాస్ చేయడం మాత్రం చాలా జాగ్రత్తగా క్రాస్ చేయాలి. గుద్దేసి వెళ్తూ ఉంటారు, చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా కొన్ని ప్లేసెస్లో వాకింగ్ నాట్ అలౌడ్ అనమాట. ఇలా వెహికల్స్లోనే వెళ్ళాలి వాళ్ళు. ఇంకా పిల్లలైతే, స్టూడెంట్స్ ఉంటారు కదా, పిల్లలైతే అస్సలు నడిచి తీసుకెళ్ళకూడదు, క్రైమ్ ఇక్కడ. ఇది ఫుట్బాల్ స్టేడియం. లాస్ట్ వీక్ మ్యాచ్ జరిగింది మలేషియాతో. ఇక్కడ ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్ ఒమానే విన్ అయిందనమాట. అంటే టికెట్స్ కూడా ఫ్రీ ఇక్కడ. అంటే ఎంట్రీ టికెట్ ఏమి ఇవ్వరు, అందరికీ ఫ్రీ. వీళ్ళకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం. మన క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మన భారతదేశానికి, వీళ్ళకి ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం అన్నమాట.
అన్ని షాప్స్ క్లోజ్. అక్కడ ఒక లాండ్రీ షాప్ మాత్రం ఓపెన్లో ఉంది. చూసారా, ఇది బస్ స్టాప్ అన్నమాట, నాన్ ఏసీ బస్ స్టాప్. ఇక్కడ ట్యాక్సీ కలర్ చూడండి ఎలా ఉందో, అక్కడ వెళ్తుంది కదా ట్యాక్సీ. ఇది కెనాల్ చెప్పాను కదా, వాది అన్నమాట, అరబిక్లో వాది అంటారు. అంటే వాటర్ వర్షం పడితే సేవ్ చేసుకోవడానికి ఇది కొత్తగా కట్టారనమాట. ఇంకా మా ఇల్లు వచ్చేసింది, వాక్ కంప్లీట్ అయిపోయింది. ఇది అరబిక్ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పాను కదా. ఇలా అక్కడక్కడ ఇలా మైదానంగా వదిలేసింటారు, అంటే వర్షం పడితే వాటర్ సేవ్ అవడానికి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.